రేవంత్ తో కొండా దంపతుల భేటీ, హైడ్రా బాధితులతో కేటీఆర్ దీపావళి, రియాజ్ ఎన్కౌంటర్, డీజీపీ రియాక్షన్, కానిస్టేబుల్ కుటుంబానికి భరోసా, జీవన్ రెడ్డి గరం గరం, దీపక్ రెడ్డి నామినేషన్ కు ముగ్గురు సీఎంలు, కోడిని కొట్టేశారు, దొరికిపోయారు, ప్రాణాంతకంగా అంతరిక్ష వ్యర్థాలు. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. సీఎం రేవంత్ రెడ్డితో కొండా దంపతులు భేటీ అయ్యారు. ఇటీవల మంత్రి పొంగులేటితో టెండర్ల వివాదం, మంత్రి ఓఎస్డీ సుమంత్ ను అరెస్టు చేసేందుకు ఏకంగా మంత్రి ఇంటికి పోలీసులు వెళ్లడం, తర్వాత కొండా కుమార్తె సుష్మిత సీఎం సహా రెడ్డి నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదే విషయంపై ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో కొండా దంపతుల భేటీ ఆసక్తికరంగా మారింది. కొండా సురేఖ నుంచి మంత్రి పదవి లాక్కునేందుకు కడియం శ్రీహరి స్కెచ్ వేశారని అన్నారు మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య. టీడీపీ నుంచి వచ్చిన వారితో కడియం పక్కాగా ప్లాన్ వేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా కడియంది గ్రూప్ రాజకీయమేనని విమర్శించారు. ఇటు 30% కమిషన్లు ఇస్తేనే రేవంత్ రెడ్డి నుంచి కాంట్రాక్ట్ బిల్లులు క్లియర్ అవుతున్నాయని ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యం అంటూ రేవంత్ సర్కార్ పేదల ఇళ్లను కూలుస్తోందన్నారు కేటీఆర్. సున్నం చెరువు హైడ్రా కూల్చివేతల బాధితులను కలిసిన కేటీఆర్ వారి పిల్లలకు పటాకులు పంచిపెట్టారు. రేవంత్ సర్కార్ హైడ్రా పేరుతో పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు పంపి వారి కడుపు కొట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నరకాసుర ప్రభుత్వం పోయాక దీపావళి వేడుకలను పెద్ద ఎత్తున జరుపుకుందామన్నారు కేటీఆర్. కాపాడాల్సిన ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఉసురు పోసుకుందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని మూసీ పరివాహక ప్రాంత హైడ్రా బాధితులతో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బడా పారిశ్రామికవేత్తల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదల ఇళ్లను కూలుస్తోందని ఆరోపించారు. ఇప్పుడు మూసీ అంటే పెద్దోళ్లకు ఖుషీ, పేదోళ్లకు మసి, ఇదే రేవంత్ రెడ్డి కసిలా మారిందన్నారు. ప్రభుత్వం హైదరాబాద్ ను రౌడీ రాజ్యంగా మార్చిందని, తెలంగాణలో శాంతి భద్రతలను కాపాడటంలో విఫలమైందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న హరీష్ రావు రాష్ట్రంలోని పరిస్థితులపై స్పందించారు. తమ హయాంలో పెట్టుబడులకు స్వర్గధామంగా రాష్ట్రాన్ని మారిస్తే కాంగ్రెస్ పాలకులు తుపాకులతో వ్యాపారులను భయపెడుతున్నారని ఆరోపించారు. హరీష్ రావుపై ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని, హరీష్ రావు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని, గత 10 ఏళ్లలో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసన్నారు. హరీష్ రావు ప్రతిదాన్ని రాజకీయం చేస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. దీపావళిని చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటారని, అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వచ్చాక మంచిపై చెడు విజయం సాధించినట్లుగా ఉందని విమర్శించారు బాల్కా సుమన్. కాంగ్రెస్ ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తను గనులతో బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఇటు రేవంత్ రెడ్డి, బీజేపీ వేరువేరు కాదన్నారు సుమన్. జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. రేపు నామినేషన్ దాఖలు కార్యక్రమానికి గోవా, అస్సాం, మహారాష్ట్ర సీఎంలు హాజరయ్యే అవకాశం ఉంది. యూసుఫ్గూడ నుంచి షేక్పేట తహసీల్దార్ ఆసిఫ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. పెద్ద ఎత్తున జన సమీకరణలో మునిగిపోయారు బీజేపీ నేతలు. జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 1,00,000కు పైగా ఓట్లతో గెలవడం ఖాయమన్నారు మల్లు రవి. నవీన్ యాదవ్ గెలుపును ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాలతో సంబంధం లేకుండా నవీన్ యాదవ్ కుటుంబం ప్రజల కోసం పాటుపడుతోందని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మరోసారి సొంత పార్టీపై నిప్పులు చెరిగారు. వలస వచ్చిన నేతల అధికారమే చెల్లుతోందని, కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందన్నారు. ధర్మపురి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన జీవన్ రెడ్డి దేవాలయ కమిటీల్లో వైరి వర్గానికే పదవులు ఇచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి తాము పట్టాదారులమని, కౌలుదారులం కాదని సంచలన కామెంట్స్ చేశారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుపై బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీసీ ఆత్మగౌరవం కోసం నిర్వహించిన బంద్ను కాంగ్రెస్ సంబరాల వేదికగా మార్చిందంటూ మండిపడ్డారు. పాటలు పెట్టుకుని డాన్సులు చేస్తూ బంద్ను అవమానించారని, ఎమ్మెల్యే వెంటనే బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జీఎస్టీని తగ్గించి కేంద్రం దేశ ప్రజలకు దీపావళి గిఫ్ట్ ఇచ్చిందన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న రామచంద్రరావు ప్రత్యేక పూజలు చేశారు. ధరలు తగ్గినందుకు ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఉద్యోగులు, పెన్షనర్లకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు డీఏ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2024 జనవరి 1 నుంచి డీఏ అలవెన్స్ ను 3.64% పెంచుతూ ఆదేశాలిచ్చింది. ఇది 2024 జనవరి 1 నుంచి వర్తిస్తుందని వెల్లడించింది. దీనిపై ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియాల పర్యటనలో మంత్రి లోకేష్ బిజీగా ఉన్నారు. ఆస్ట్రేలియాలో అతిపెద్ద ప్రభుత్వ వృత్తి విద్యా శిక్షణ సంస్థ టఫే ఎన్ఎస్డబ్ల్యూ అల్టియో క్యాంపస్ ను ఏపీ మంత్రి నారా లోకేష్ సందర్శించారు. క్యాంపస్ గ్రంథాలయాలు, కంప్యూటర్ ల్యాబ్లు, ప్రత్యేక స్టూడియోలు, విద్యార్థుల విశ్రాంతి కేంద్రాలను మంత్రి పరిశీలించారు.
ఆస్ట్రేలియా స్కిల్ అండ్ ట్రైనింగ్ మంత్రి ఆండ్రూ గైల్స్ తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఆస్ట్రేలియాలో నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ శిక్షణ, పరిశ్రమ, అకాడమిక్ సహకార వ్యవస్థలో టఫే ఎన్ఎస్డబ్ల్యూ కీలక పాత్ర పోషిస్తుందని గైల్స్ తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో వృత్తి నైపుణ్యాలను ప్రోత్సహించడంలో ఈ క్యాంపస్ ముందంజలో ఉందని ఆండ్రూ గైల్స్ మంత్రి లోకేష్ కు వివరించారు. ఆంధ్రప్రదేశ్లో అనుభవం కలిగిన సమర్థ నాయకత్వం ఉందన్నారు మంత్రి నారా లోకేష్. ఆస్ట్రేలియా సిడ్నీలో నిర్వహించిన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొన్న ఆయన విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సుకు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా విశాఖను తీర్చిదిద్దుతామన్నారు. దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రజలు చిన్న పెద్ద అంతా కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. లక్ష్మీదేవి పూజలు నిర్వహించారు వ్యాపారులు. ఇక క్రాకర్స్ మోతతో నగర వీధులే కాకుండా గ్రామాలు కూడా దీపావళి సందడిని మారుమ్రోగించాయి. గోవా తీరంలోని ఐఎన్ఎస్ విక్రాంత్ పై నౌకాదళ సిబ్బందితో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు జరుపుకున్నారు. నౌకాదళ సిబ్బందితో కలిసి దీపావళి పర్వదినాన్ని జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నారని తెలిపారు మోదీ. ఈ దృశ్యం తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు. గోవా తీరంలో ఓవైపు మహాసముద్రం, మరోవైపు భారత సైన్యం నిల్చోవడం గర్వంగా అనిపిస్తోందని మోదీ అన్నారు. సముద్ర జలాలపై మెరుస్తున్న సూర్యకిరణాలు, సైనికుల చేత వెలిగిన దీపాల కాంతి వెలే దివ్యంగా కనిపిస్తున్నాయని కొనియాడారు. ఐఎన్ఎస్ విక్రాంత్ భారత సైనిక సామర్థ్యాలకు సాక్ష్యమని పేర్కొన్నారు మోదీ. ఐఎన్ఎస్ విక్రాంత్ సేవలను మోదీ కొనియాడారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఐఎన్ఎస్ విక్రాంత్ పాక్ ను మోకాళ్లపై నిలబెట్టిందన్నారు. శత్రుమూకల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసిందని గుర్తు చేశారు. వారికి నిద్రలేని రాత్రులను మిగిల్చిందంటూ ప్రశంసించారు. ఐఎన్ఎస్ విక్రాంత్ పేరు వింటే పాకిస్తాన్ కు నిద్ర కూడా పట్టదంటూ ఎద్దేవా చేశారు. మావోయిస్టుల చెర నుంచి దేశానికి విముక్తి కల్పించామని ప్రధాని మోదీ అన్నారు. 2014లో మావోయిస్టులు 125 జిల్లాల్లో ఉంటే ఇప్పుడు కేవలం ఆ సంఖ్యను 3 జిల్లాలకు మాత్రమే పరిమితం చేశామన్నారు. రానున్న రోజుల్లో దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామన్నారు మోదీ. ఈ నెల 24న దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది మావోయిస్టు పార్టీ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ కగార్ పేరుతో తమ నాయకులను, కార్యకర్తలను హత్య చేస్తున్నాయని ఆరోపించింది. దీనికి వ్యతిరేకంగా వారం పాటు నిరసన కార్యక్రమాలతో పాటు దేశవ్యాప్త బంద్కు పిలుపునిస్తూ లేఖ విడుదల చేసింది. ఇటీవల ఆయుధాలతో లొంగిపోయిన మల్లోజుల ఆసనాలపై మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీతో పాటు తెలంగాణ కమిటీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదలైంది. విప్లవోద్యమ నమ్మక ద్రోహులారా, ప్రజల చేతుల్లో శిక్ష తప్పదంటూ లేఖలో పేర్కొన్నారు. మావోయిస్టు చరిత్రలో ఇదొక తీవ్ర నమ్మక ద్రోహమంటూ మండిపడ్డారు జగన్. మంత్రి కొల్లు రవీంద్ర హాట్ కామెంట్స్ చేశారు. సమాజంలో నరకాసురుడు లాంటి రాక్షసులు కొందరు ఉన్నారని అన్నారు. అలాంటి వారిని అంతమొందించేందుకు ధర్మం ఎప్పుడూ నిలబడే ఉంటుందని కొల్లు రవీంద్ర చెప్పారు. చెడుపై మంచి గెలిచిందనడానికి సూచికగా 2024 ఎన్నికలు జరిగాయని, అప్పటి నుంచే ప్రజలు సంతోషంగా ఉన్నారని కామెంట్ చేశారు. ఏపీలో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానానికి ఇస్తే ఏమవుతుందని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం రైలు సర్వీసులను ప్రైవేటీకరణ చేయలేదా అని ప్రశ్నించారు. పీపీపీ విధానంపై వైసీపీ చేస్తున్న కామెంట్స్ కు టీడీపీ నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని మండిపడ్డారు. వైసీపీ వ్యాఖ్యలను తిప్పికొట్టాలని జేసీ సూచించారు. విభేదాలతో రోడ్డెక్కిన విశాఖ ఆర్డీఓ పి శ్రీలేఖ, డిఆర్ఓ భవానీ శంకర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తహసీల్దార్ కార్యాలయాల నుంచి డిఆర్ఓ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ ఆర్డీఓ 4 రోజుల క్రితం కలెక్టర్కు లేఖ రాశారు. మరోవైపు పెందుర్తి మండలంలో విగ్రహం తొలగింపునకు ప్రయత్నం చేశారన్న ఆరోపణలు రావడంతో ఆర్డీఓకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ పరిణామాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. తిరుపతి డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ వసూళ్ల దందా స్థానికంగా కలకలం రేపుతోంది. డిప్యూటీ మేయర్ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న భవనాలు, అపార్ట్మెంట్ల దగ్గరకెళ్లి బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఆరోపించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం పార్టీలో కలకలం రేపుతోంది. తెలంగాణ సచివాలయంలో భారీ మోసం బయటపడింది. ఐటీ మంత్రి పేషి పేరుతో కేటుగాళ్లు కోట్లు వసూలు చేస్తున్నారు. మంత్రి ఓఎస్డీ లెటర్ హెడ్స్ నకిలీ పత్రాలు చూపించి ఐటీ ప్రాజెక్టు మంజూరు చేస్తామంటూ దాదాపు 1,77,00,000 వసూలు చేశారు. తీరా మోసపోయామని తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 6గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వరంగల్లో మాజీ ఎమ్మెల్యే ఇల్లు పేకాట స్థావరంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే దోనేపూడి రమేష్ బాబు ఇంటిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్నారంటూ మాజీ ఎమ్మెల్యేతో పాటు 2 మాజీ కార్పొరేటర్లు సహా మొత్తం 13 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 3 లక్షలకు పైగా నగదు సీజ్ చేశారు. 15 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు కావాలని మాజీ ఎమ్మెల్యే దోనేపూడిని ఇరికిస్తున్నారని ఆరోపిస్తున్నారు ఆయన అనుచరులు. తమ జేబుల్లోని డబ్బులు గుంజుకుని పేకాటలో దొరికినట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు చిత్రీకరించారని చెబుతున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసుల తీరుపై న్యాయ పోరాటం చేస్తామంటున్నారు. వెంకటాపురం మండలం పాలెంలో రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పంట కాలువకు మరమ్మతులు చేయడం లేదని వాపోయారు. దీంతో సొంతంగా రైతులే ముందుకొచ్చి వారి సమస్యను పరిష్కరించుకున్నారు. ఒక్కో రైతు 3,000 చొప్పున డబ్బులు జమ చేసుకుని జేసీబీ సాయంతో పంట కాలువను శుభ్రం చేయించుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తమ గ్రామం మీదుగా ఇసుక లారీలు రావద్దని దుమ్ముగూడెం మండల సరిహద్దులోని ఏపీలో ఉన్నటువంటి కన్నాయిగూడెం గ్రామస్తులు మరోసారి రాస్తారోకో చేశారు. అటుగా వచ్చిన వాహనాలన్నింటినీ నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు పర్ణశాలకు వెళ్లేటువంటి రామభక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సిద్దిపేట జిల్లాలో వర్షాలు రైతులను నిండా ముంచాయి. భారీ వర్షానికి ఐకేపీ సెంటర్లలో ఉన్న ధాన్యం మొత్తం తడిసిపోయింది. పంటను ఆరబోసి అమ్ముకుందామనుకుంటున్నటువంటి రైతులకు నిరాశ మిగిలింది. ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని ఎవరు కొంటారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని పెద్ద తిన్నార్ల గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి సముద్ర తీరానికి ఓ భారీ తిమింగలం కొట్టుకొచ్చింది. ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం సుమారు 40 టన్నులు 100 అడుగులు ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఆ భారీ తిమింగలాన్ని చూసేందుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలోని గంటా మండపంలో ఉభయ దేవేరులతో కలిసి మలయప్ప స్వామి సర్వభూపాల వాహనాన్ని అధిరోహించారు. గడురాల్వాల్కు అభిముఖంగా వేంచేసు చేశారు. అనంతరం అక్కడ ఉత్సవమూర్తులు మూల విరాట్కు అర్చకులు ప్రత్యేక పూజలు నివేదనలు చేశారు. తిరుమల శ్రీవారిని కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామీజీ దర్శించుకున్నారు. ముందుగా ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన విజయేంద్ర సరస్వతి స్వామీజీ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దర్శనానంతరం టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వామి ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వాగతం పలికారు. అనంతరం అర్చకులకు ఆశీర్వచనం అందజేశారు. ఆలయం తరపున పాదపూజ చేశారు అర్చకులు. దీపావళి పండుగ సందర్భంగా స్వదేశీ ఉత్పత్తులను వినియోగించాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. ఈ దీపావళికి మన ఇళ్లను మరింత కాంతివంతం చేద్దాం, స్వదేశీ వస్తువులను ఎంచుకుందామని ట్వీట్ చేశారు. దేశీయ కార్మికుల కృషికి తోడ్పాటుగా ఉండేలా స్వదేశీ వస్తువుల కొనుగోలు ద్వారా పండుగను మరింత అర్థవంతంగా చేసుకోవాలని కోరారు మోదీ. తమిళనాడు మంత్రి ఉదయనిధి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. నమ్మకం ఉన్న వారికి దీపావళి శుభాకాంక్షలు అని ఆయన చేసిన కామెంట్స్ పొలిటికల్ హీట్ పుట్టించాయి. ఉదయనిధి కామెంట్స్ పై బీజేపీ నేత తమిళిసై తీవ్రంగా మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు హిందువులపై వివక్ష చూపుతున్నట్లు స్పష్టం చేస్తున్నాయని అన్నారు. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆర్జేడీ పార్టీ 143 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. బీహార్ ఎన్నికల 2వ విడతకు నామినేషన్ల గడువు ఇవాళ్టితో ముగియనున్న వేళ ఆర్జేడీ అధికారిక జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే తొలి విడత పోలింగ్కు నామినేషన్ల గడువు అక్టోబర్ 17నే ముగిసింది. ఆర్జేడీ అగ్రనేత మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ వైశాలి జిల్లాలోని రాఘేపూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. నవంబర్ 6, 11వ తేదీల్లో 2 దశల్లో పోలింగ్ జరగనున్న క్రమంలో ఇప్పటికే 60 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది కాంగ్రెస్. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి జార్ఖండ్ ముక్తి మోర్చా వైదొలిగింది. ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించిన 24 గంటల్లోనే ఈ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ఆర్జేడీ కుట్ర కారణంగానే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వారికి తమ పార్టీ తగిన సమాధానమిస్తుందని హెచ్చరిస్తున్నాయి. మరోవైపు బీహార్ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీ తన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. ఆప్ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆధ్వర్యంలో ఈ జాబితాను పార్టీ రిలీజ్ చేసింది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ బలూచిస్తాన్ ను ప్రస్తావిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రియాద్ వేదికగా జరిగినటువంటి జాయ్ ఫోరం కార్యక్రమంలో బాలీవుడ్ సినిమాల గురించి ప్రస్తావించారు. ఈ క్రమంలోనే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ తో పాటు బలూచిస్తాన్ దేశ ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. అయితే బలూచిస్తాన్ ప్రత్యేక దేశం కాదంటూ సోషల్ మీడియాలో ఆయనపై కామెంట్స్ నడుస్తున్నాయి. బోర్డు నియామకాల్లో పాలనా అంశాల్లో టాటా గ్రూప్ లో వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో టాటా ట్రస్ట్స్ కు గ్రూప్ ప్రధాన సంస్థ టాటా సన్స్ కు ఈ వారం కీలకంగా మారనుంది. ట్రస్టీలు వేణు శ్రీనివాసన్ అలాగే మెహలీ మిస్త్రీ పదవీ కాలం టాటా సన్స్ లో ఈ వారం ముగియనుండగా వీరి పునర్నియామకాలపై ఉత్కంఠ నెలకొంది. బోర్డు ఆమోదం లభించిన వెంటనే ఈ పదవులు జీవితకాల నియామకాలుగా మారతాయి.
ఓలా ఎలక్ట్రిక్స్ లో ఉద్యోగి కె అరవింద్ బలవన్మరణం చర్చనీయాంశమైంది. కంపెనీ యజమాని భవేష్ అగర్వాల్ తో పాటు పలువురు సీనియర్లు వేధించినట్లుగా లేఖ రాశాడు. 28 పేజీల లేఖ రాసి బలవన్మరణం చేసుకున్నాడు. అయితే ఓలా మాత్రం అరవింద్ ఎప్పుడూ కూడా తన సమస్యలను ఎవరితోనూ చెప్పుకోలేదని, ఫిర్యాదు చేయలేదని తెలిపింది. జమ్మూ కశ్మీర్లో మంచు కురుస్తోంది. దీంతో ఆ ప్రాంతంలోని కొండలు పూర్తిగా మంచుతో కప్పబడి కనిపిస్తున్నాయి. మంచు అందాలతో ఆ ప్రాంతం అందంగా కనిపిస్తోంది. మంచు కొండలు పర్యాటకులతో పాటు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. రాబోయే రోజుల్లో మరింత మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీపావళి వేళ ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత ప్రమాదకర స్థాయికి చేరింది. అనేక చోట్ల వాయు నాణ్యత సూచి 400 మార్కు దాటింది. పటాకుల మోతతో వెరీ పూర్ కేటగిరీలోకి చేరింది. దీంతో ఎన్సీఆర్ పరిధిలో సెంట్రల్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 2 నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ఢిల్లీలో కాలుష్యం పెరుగుతున్న క్రమంలో కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డుతో పాటు ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏక్యూఐ లెవెల్ ప్రమాదకర స్థితిలో ఉన్న ప్రాంతాల్లో నియంత్రణ చర్యలు చేపట్టింది. జనసాంద్రత ఎక్కడ ఎక్కువగా ఉండే ఇండియా గేట్తో పాటుగా తదితర ప్రాంతాల్లో వాటర్ స్ప్రింక్లర్లతో చర్యలు చేపట్టారు. డీజిల్ జనరేటర్లు, ఆరు బయట కట్టెల పొయ్యి లాంటివి ఇప్పటికే నిషేధించారు. మధ్యప్రదేశ్ జబల్పూర్ రైల్వే స్టేషన్లో సమోసా డబ్బుల కోసం ప్రయాణికుడిపై అనుచితంగా ప్రవర్తించిన వ్యాపారిపై కేసు నమోదైంది. శుక్రవారం ఓ ప్రయాణికుడు సమోసా కొన్నాడు. అయితే ఫోన్పే ద్వారా డబ్బు చెల్లించక ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది. ఇంతలో రైలు బయలుదేరడంతో సమోసాను తిరిగి ఇచ్చేసి వెళ్తుండగా వ్యాపారి ప్రయాణికుడిపై దాడికి పాల్పడ్డాడు. ఈ వీడియో వైరల్గా మారడంతో పోలీసులు ఆ రైల్వే వ్యాపారిపై కేసు నమోదు చేశారు. దీపావళి పండుగ పూట కూడా తగ్గేదేలే అంటోంది బంగారం. ఇవాళ ఏకంగా 2300 రూపాయలు పెరిగింది. దీంతో గోల్డ్ రేట్ హైదరాబాద్ లో 10 గ్రాములకు 1,33,750 రూపాయలకు చేరింది. ఉదయం కాస్త తగ్గినా మళ్లీ సాయంత్రానికి రేటు పెరిగింది. వెండి ధరలు ఈ ఏడాది డిసెంబర్ వరకు స్థిరంగానే ఉండొచ్చని, ఔన్స్ ధర $55 సగటు ధర వద్ద ట్రేడ్ అయ్యే అవకాశం ఉందని వేదాంత గ్రూప్ సంస్థ హిందుస్థాన్ జింక్ సీఈఓ అరుణ్ మిశ్రా పేర్కొన్నారు. ఇటు ఆస్ట్రేలియాలోనూ ఘనంగా దీపావళి వేడుకలు జరిగాయి. ఆస్ట్రేలియాలో ఉంటున్నటువంటి భారతీయులు అక్కడ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఇందుకు సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బోర్డర్లో సైనికులు ఘనంగా దీపావళి జరుపుకున్నారు. ఇండియా బంగ్లాదేశ్ సరిహద్దుల్లో దీపావళి వేడుకలు నిర్వహించారు. నిత్యం గస్తీలో బిజీగా ఉండే సైనికులు ఇలా పండుగను జరుపుకున్నారు. కుటుంబాలకు దూరంగా దేశ రక్షణ కోసం సరిహద్దుల్లోనే పండుగ చేసుకున్నారు. స్వీట్స్ పంచుకుని పటాకులు కాల్చారు. ఇటు జమ్మూ కశ్మీర్లోని ఎల్ఓసీ దగ్గర భారత జవాన్లు చిన్నారులతో కలిసి దీపావళి వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు. భద్రతా బలగాలు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. మట్టి దీపాలను, కొవ్వొత్తులను వెలిగించి దీపావళిని జరుపుకున్నారు. ఢిల్లీలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు పేద చిన్నారులకు స్వీట్లు, పటాకులు పంచిపెట్టారు. మురికివాడలోని చిన్నారులు పండుగకు దూరం కాకూడదనే ఇలా చేశామని చెప్పారు. విశ్వ హిందూ పరిషత్ చేపట్టిన ఈ కార్యక్రమంలో మిస్ వరల్డ్ టూరిజం ఇసికా తనేజా కూడా పాల్గొన్నారు. దేశమంతా స్వీట్లు పంచుకుని పటాకులు కాల్చి దీపావళి జరుపుకుంటే నేపాల్లో మాత్రం సునకాలను పూజించే సంప్రదాయం ఉంది. దీపావళి రోజున నేపాల్ వాసులు కొందరు కుకుర్ తిహార్ పండుగ జరుపుకుంటారు. కుక్కలను పూజించి వాటికి స్వీట్లు తినిపిస్తారు. పశ్చిమ బెంగాల్లోని ఒక యానిమల్ రెస్క్యూ టీం కూడా ఇలా కుకుర్ తిహార్ నిర్వహించింది. హైదరాబాద్ సదర్లో దుమ్ము రేపేందుకు దున్నలు రెడీ అయ్యాయి. హర్యానా, కేరళ నుంచి స్పెషల్ దున్నలను తీసుకువచ్చారు. ఈసారి సదర్ సంబురాల్లో ఆల్ ఇండియా ఛాంపియన్ గుమాం కాళీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది. దీని విలువ 25 కోట్లు. దీని ఫుడ్ మెనూలో ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ తో పాటు 31,000 విలువ చేసే కాస్ట్లీ లిక్కర్ బాటిల్ కూడా ఉంది. ఒకేసారి ఇది బాటిల్ లేపుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. సంక్రాంతి, దసరానే కాదు దీపావళికి కూడా అదిరిపోయే విందు గోదావరి జిల్లాల వంతు అంటున్నారు అక్కడి ప్రజలు. విశాఖపట్నానికి చెందిన అల్లుడికి 100 రకాల నాన్ వెజ్, 100కు పైగా వెజ్ స్వీట్లతో మరిచిపోలేని విందు ఇచ్చారు వీరవాసానికి చెందిన తులసి రాంబాబు. ఈ నెల 11న వివాహం జరగగా మొదటిసారి వచ్చిన అల్లుడికి విందుతో ఉక్కిరిబిక్కిరి చేశారు. టాలీవుడ్ అగ్ర హీరోలు దీపావళి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. హీరోలు నాగార్జున, వెంకటేష్ కుటుంబాలతో కలిసి దీపావళి సెలబ్రేషన్స్ చేసుకున్నట్లు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. తన ప్రియమైన స్నేహితులతో కలిసి ఈ దీపావళి సెలబ్రేషన్స్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు మెగాస్టార్. ఇలాంటి మధుర క్షణాలు హృదయాన్ని ఆనందంతో నింపుతాయన్నారు.